మనం వాటర్లో పెట్టిన అవకాడో సీడ్స్ ఆర్ డయింగ్ గైస్. సీడ్స్ చచ్చిపోవడం ఏంది అని అనుకుంటున్నారు కదా, ఇది చూసి ఎట్లయినాయో మొత్తం ఇట్లా మౌల్డీగా. ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. లాస్ట్ టైం మీకు నేను ఒక అవకాడో సైన్యాన్ని పెంచుతున్నా అని చెప్పేసి ఫుల్ షో ఆఫ్ చేసి బిల్డప్ ఇచ్చిన కదా. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. కానీ బిఫోర్ వి ప్రొసీడ్ గైస్, కొంతమంది అడిగారు నన్ను అవకాడో సీడ్ కి టూత్ పిక్స్ ఎట్లా గుచ్చాలక్క అని చెప్పి. ఫస్ట్ టైం మా చదివినప్పుడు నాకు కొంచెం వియర్డ్ అనిపించింది. బట్ అన్ని అందరికీ తెలవాలని రూల్ ఏం లేదు కాబట్టి ఒకవేళ పెంచుదాం అనుకుంటే గైస్, అవకాడో సీడ్ కి సన్నగా ఒక లైన్ ఉంటుంది అనమాట మధ్యలో నుంచి, దాని మీద గుచ్చకుండా సైడ్స్ లో కూర్చోండి. అండ్ మేక్ షూర్ టూత్ పిక్ సపోర్ట్ తోని సీడ్ గ్లాస్ మీద నిలబడేటట్టు ఉండాలి, మునిగిపోయి నీళ్ళలో పడిపోయేటట్టు కాకుండా సగం సబ్మర్జ్ అయి ఉంటే సరిపోతుంది గైస్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మౌల్డ్, చూసిరా యాక్చువల్గా ఈ సీడ్ బ్రేక్ అయిపోయి మంచిగా స్ప్రౌట్ కూడా లోపల ఫామ్ అయింది గైస్. ఇది కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇట్ వాజ్ అబౌట్ టు కమ్ అవుట్. కానీ ఈ మౌల్డ్, ఈ గ్రాసీ మౌల్డ్ ఎంత గలీజ్గా అనిపిస్తుంది చూడండి, ఇట్లా జెల్లీ జెల్లీ లాగా. ఈ మౌల్డ్ వల్ల గ్రోత్ ఆగిపోయింది. ఇదేమో మినీ అవకాడో సీడ్, దీనికి కూడా సేమ్ అట్లనే కింద సైడ్ స్ప్రౌట్ అయింది, అది బయటకు వచ్చింది. నాకు ఇప్పుడు ఇవి పెరుగుతుందా లేదా అనేది మీరే చెప్పాలి. నేనైతే ఇంకా వాటర్లోనే పెట్టి ఉంచిన 3 సీడ్స్ పెడితే ఒక్కటి హెల్దీగా పెరిగింది. లెట్ మీ నో గైస్.